రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునేందుకు గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్వయంగా రైతు పాత్రలోకి దిగారు. గుడ్లవల్లేరు మండలం కూచుకాయలపూడి గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు. పొలం గట్లు మెరుక చేయడం, నార్ముడి వేయటం, విత్తనాలు చల్లటం వంటి వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం, 8 ఎకరాల్లో బీపీటీ వరి సాగు చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, లాభ నష్టాలు, సాగునీటి పరిస్థితులు, వ్యవసాయ శాఖ పనితీరును ప్రత్యక్షంగా అనుభవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచుకుని రైతులకు ఆదర్శంగా నిలవాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే రాము తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తేనే పరిపాలనకు సార్థకత ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. వ్యవసాయం చేయటం ఎంతో ఆనందంగా ఉందని, రైతుల కష్టాలు ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతున్నాయని ఎమ్మెల్యే వెనగళ్ల రాము తెలిపారు. ఆయన చర్యను రైతులు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. అడేసాను ఇంకొకసారి మళ్ళీ అట్టాక్ ఇంకొకసారి మళ్ళీనా ఏం పడకూడదా ఓ నానడానికేనా? ఓ ఈ డైరెక్ట్గా దీంట్లో చల్లేస్తానా? మీకు ఏది వచ్చినా రైతే బాగా బాగా చెప్పండి, పేరు చెప్పుకోరు, అది కుట్లా ఉంది, అది బాగా చదువుకుంటుంది. దీంట్లో దీంట్లోంచి కూడా దీనికి